ఉన్నారా? నేనైతే మస్తు 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 మంచిగా ఉన్నా. మీ అందరికి ఒక ముచ్చటి చెప్పన్నానుల్లా. ఎడ్ల బండ్లు వాయే, ఎగిరే గాలి మోటార్లు వచ్చే, ఉత్తరాలు టెలిగ్రామ్లు పాయే, ఫోన్లు అండ్లా ఈమెయిల్ వచ్చే. మరి గిదంతా ఏంది అని అంటే బొడ్డూడని బుడ్డోడు కూడా టెక్నాలజీ అంటాడు. గదంతా పక్కకెట్టుకుంటే ఆకాశము భూమి ఉన్నంతకాలము, సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలము మన జానపద పాట గిట్లనే ఉంటుంది, అంతే కదా? మరి ఆ జానపద పాటకు జైగొట్టుకుందామా? మన ఆట పాట సురువు చేసుకుందాం. అంతకంటే ముందుగాల పెబ్బలకు జుంగలకు మీ అందరికి తెలుసుగా నమస్తే పెడతా. అంతకంటే ముందుగాల పిలుసుకుందాం మన పాటల పెద్దన్న యశ్పాల్ అన్న. నమస్తే అన్న. బాగున్నావన్నా? బాగున్నా. ఆకాశం ఉన్నంతకాలం పాట ఉంటుంది, సూర్యచంద్రుడు ఉన్నంతకాలం పాట ఉంటుంది, చెమట సుక్కలు ఉన్నంతకాలం పాట ఉంటుంది. సూపర్ అన్న. సురువు చేసుకుందాము. మరి అంతకంటే ముందుగా ఒకసారి పెబ్బలను మందలిచ్చుకుందాము. నాయన వసీము నమస్తే. నమస్తే. ఎట్లున్నావు తమ్మి? ఏం బాలేని బతలు కూర్చున్నా. ఈ పోరన్ని ఎవడన్నా ఎత్తుకోబోండ్రి. అట్లా ఉండు తెరిసేపు పిలుస్తా గాని. అన్న అనిల్ అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా. నమస్తే. ఎట్లున్నావు అన్న? చాలా బాగున్నావమ్మా. ఈ పిల్లగాడు మాటల మాంత్రికుడు అయితే నువ్వు పాటల మాంత్రికుడివి. బొచ్చడి పాటలు పట్టుకొత్తా. ఇలా నీ జుంగలు నువ్వు సిద్ధంగా ఉన్నారా? ఇద్దరు అడిగున్నారమ్మా. పిలుస్తా కూర్చోరి జరసేపు అట్లా. సరే అమ్మా. ముందుగాలనైతే మొదటి ఉద్దిలా మన పెబ్బ వసీంని పిలుచుకుందాము. తమ్మి వచ్చేసేయి. నువ్వు ఏం పాట పాడతావో పాడు, నేను పోతున్నా. ఎర్ర ఎర్ర ఎడ్ల మీద గౌరమ్మ నీకు ఎండి బంగారు తెచ్చి గౌరమ్మ. ఎర్ర ఎర్ర ఎడ్ల మీద గౌరమ్మ నీకు ఎండి బంగారు తెచ్చి గౌరమ్మ. ఉల్లిగడ్డలమ్మెటోడా బలజీవుడా నువ్వు ఉండనాల ఊకే పోరా బలజీవుడా. ఉల్లిగడ్డలమ్మెటోడా బలజీవుడా నువ్వు ఉండనాల ఊకే పోరా బలజీవుడా. ముత్త ఎడ్ల మీద గౌరమ్మ నీకు ముత్యాలు పగడాలు తెచ్చి గౌరమ్మ. ముత్త ఎడ్ల మీద గౌరమ్మ నీకు ముత్యాలు పగడాలు తెచ్చి గౌరమ్మ. బలజీవుడా వాడు టగలాడబోయినాడు బలజీవుడా. అన్నరాముడుండేనంట బలజీవుడా వాడు టగలాట వాడు పోయిండు బలజీవుడా. నల్ల ఎడ్ల మీద గౌరమ్మ నీకు కాటుక కస్తూరి తెచ్చి గౌరమ్మ. నల్ల ఎడ్ల మీద గౌరమ్మ నీకు కాటుక కస్తూరి తెచ్చి గౌరమ్మ.
మంచి పాట పట్టుకొచ్చినావు వసీము. ఆటపాటనే మెచ్చుకుంటున్నారు జనాలు, నీవేంది అమ్మ నన్ను మెచ్చుకునేది? సరే కానీ మరి నీ పాట ఎట్లుందా అన్నని అడుగుదాం. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది ఈ పిల్లగాడు పాడిన పాట? వసీం తెచ్చే పాటలన్నీ కూడా వజ్రాలే. థ్యాంక్ యూ, బ్రహ్మాండమైన పాటలు తెస్తాడు. థ్యాంక్ యూ సార్. మొదటి నుంచి కూడా చూస్తున్నా అన్ని పాటలు కూడా గ్రామీణ పాటలు, అంతరించిపోయే పాటలే చాలా దీంట్లో ఉన్నాయి. మంచి అర్థవంతమైన పాట, మంచి పాట, జానపదం పాట వసీం. ఓకే సూపర్, మంచి పాట తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సార్. రెండో పెబ్బని పిలుచుకుందాము. అనిల్ అన్న వచ్చేసేయి. ఏం పాట పట్టుకొచ్చినవి అలా ఆటపాటకు? వెనకట నల్లగున్న నాజుకున్న అమ్మాయి ఎంబడి పడ్డంట ఒక అబ్బాయి. పడితే ఆమె ఒప్పుకోవట్లేదంట. ఆ ఒప్పించడం కోసం ఈయన చెప్పే బడాయిలకు సంబంధించిన పాట ఇప్పుడు నేను పాడబోతున్నాను. నాకు ఎందుకో ఈ పాట ఈ పెబ్బకు సూట్ అవుతుందేమో అనిపిస్తుంది. కరెక్ట్గా కావచ్చేమో, చూద్దాం కదా. పాడేసే అన్న. నన్ను చూడే నల్లా పోరీనా, సోకు చూడే నల్లా పోరి, నన్ను చూడే నల్లా పోరీనా, సోకు చూడే నల్లా పోరి, నన్ను చూడే నల్లా పోరీనా, జోరు చూడే నల్లా పోరి. గౌరమ్మో గౌరమ్మో కంది పేటాలు దూకమంటావా, కోలు కొండను ఏలుకోమంటావా, కంది పేటాలు దూకమంటావా, కోలు కొండను ఏలుకోమంటావా. నువ్వు అంటే నూరేళ్ళాయుషు వెయ్యేళ్లకు సాగిస్తానమ్మో. నన్ను చూడే నన్ను చూడే నన్ను చూడే నల్లా పోరీనా, జోరు చూడే నల్లా పోరి, నన్ను చూడే నల్లా పోరీనా, సోపు చూడే నల్లా పోరి. నవాబుల జాతి వాడను, చేటి నవాబుల ఈతగాడను, నాటి నవాబుల జాతి వాడను, చేటి నవాబుల ఈతగాడను. పూతపడని కోడవైపు కోడలాగును నేను, పూతపడని కోడవైపు కోడలాగును, వాతపడని వాతమైన కన్న మనసును. నన్ను చూడే నన్ను చూడే నన్ను చూడే నల్లా పోరీనా, చోపు చూడే నల్లా పోరి, నన్ను చూడే నల్లా పోరీనా, జోరు చూడే నల్లా పోరి. రింగులా జుట్టు రాస బిడ్డను, నిమ్మెట్టి నాదంటే తాసు పామును, రింగులా జుట్టు రాస బిడ్డను, నేను నిమ్మెట్టి నాదంటే తాసు పామును. చూటేస్తే దాటలేని కొండవాగును, చూటేస్తే దాటలేని కొండవాగును, నీ మనసిచ్చినావంటే మామ కొడుకును. నన్ను చూడే నన్ను చూడే నన్ను చూడే నల్లా పోరీనా, చోపు చూడే నల్లా పోరి, నన్ను చూడే నల్లా పోరీనా, జోరు చూడే నల్లా పోరి. వచ్చి చూసి నాన్న సూర్యుడన్నమ్మో, చల్లనన్న ఊరికంత చెందున్నమ్ము, నేను రోగమొచ్చి చూసి నాన్న సూర్యుడన్నమ్మో, చల్లనైన ఊరికంత చెందున్నమ్ము. తీగ మీద చాకులున్న లెక్క చేయను, తీగ మీద చాకులున్న లెక్క చేయ
వామ్మో అనిల్ అన్న ఏడికెళ్ళి పట్టుకొచ్చినవి ఈ పాట సప్పట్లు కొట్టుర్రులా సూపర్ పాట పట్టుకొచ్చినవన్నా మా యశ్పాల్ అన్న ముందుగల మాట ఇచ్చినట్టే ఆర్కెస్ట్రా అన్నలు సూపర్ మా డోలక్ శివన్న సైదులన్న శ్రీరాములన్న అట్లనే ప్రేమన్న ప్రసాద్ అన్న అసలు అవతలేరు లెవెల్ కదన్నా అందరూ జోరు మీద ఉన్నారు జోరు పాట పట్టుకొచ్చినావు కాబట్టి జోరు మీద ఉన్నారు సరే మరి నీ పాట ఎట్లా అనిపించిందో యశ్పాల్ అన్న అడుగుదాం అన్న ఎట్లా అనిపించింది అన్నవన్న పాట బాగానే ఉంది బాగానే ఉంది అవును మంచి పాటే కానీ సినిమా ట్రిక్లో ఉందన్నమాట జానపదాన్ని మేళవించి రాసినట్టు ఉన్న పాట అనమాట అంటే బాగా పాపులర్ అయింది చాలా కాలం క్రితమే మంచి పాపులర్ సాంగ్ ఇది రచన మంచిగా ఉంది చాలా పదాలు పొందికలు అనేక చోట్ల తన పదాలు కరెక్ట్గా మాత్రలు వేసుకుంటూ పోయాడు సూపర్ పాట అన్న మంచిది ఓకే మొదటి ఉద్దిలా మరి జుంగల్ని పిలుచుకుందామా వసీము ఎవరిని పంపుతున్నావా అక్కని పంపుతున్నావా తమ్ముని పంపుతున్నావా అక్కని పంపుతున్నా రా కదా అబ్బా గులాబ్ పూలక ముద్దుగున్నావక్క ఏం పేరు నీ పేరు వనిత చెల్లె వనిత సరే వనిత అక్క ఎవరికి వెళ్ళి వచ్చినావు జైత్యాల డిస్టిక్ మాది గ్రామం భీమరాజపల్లి ఏం పాట పట్టుకొచ్చినావు పల్లె పాట పాట పాడు కూడా గిట్నే పాడతావా సరే మరి పాడు సరే మరి నీ పాట ఎట్లా అనిపించిందో అడుగుదామా యశ్పాల్ అన్నని అడుగు నువ్వే అడుగు నా పాట ఎలా అనిపించింది చెప్పండి సార్ రాగం చాలా మంచి రాగం దీంట్లో ఏ అక్షరం పడ్డా కూడా అద్భుతమైనటువంటి
పాట వద్ది మంచి పాట తీసుకొచ్చినావు. కాకపోతే నీ గొంతు నీ స్వరం ఇంకా బాగా డెవలప్ చేసుకో మంచిగా. అంటే నీకు తగ్గ పాట కూడా కొన్ని ఉంటాయి, కానీ ఇది మంచి స్థాయిలో బాగా పాడగలిగితే అద్భుతమైన పాట. జానపదాలు బాగా ఆహ్లాదకరంగా వినగలిగే పాట ఇది. మంచి పాట తీసుకొచ్చినామో సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. వెనక శ్రీరవలత్తురో చూద్దాము. అనిల్ అన్న ఎవరిని పంపుతున్నావు? భానుప్రియ అని అభినేత్రిని పంపిస్తున్నా. ఎంత చక్కటి పాట తీసుకొచ్చింది తెలుసా? వాళ్ళ ఇంటి ముందు చింత చెట్టు ఉందట. చింత చెట్టు తొర్రలో రామచిలక ఉంది. ఆ చిలక ఒక్క చూపు చూస్తే ముక్కెర 3 వక్కలైందట. ఇదేందో కొత్తగా ఉందే కథ కదా. మరి ఆ పాట ఈ ముచ్చట తెలుసుకోవాలంటే పాట తెలియాలి. పాట తెలియాలి. చెల్లెని పిలవాలి. చెల్లెమ్మ వచ్చేసేయి. ఏం పేరు నీ పేరు? నా పేరు భానుప్రియ అక్క. భానుప్రియ. ఎవరికి వెళ్ళొచ్చినావు? నేను పాలమూరు నుంచి వచ్చిన. సరే, మరి ఏం పాట పట్టుకొచ్చిన అంటివి? మా ఇంటి ముందర ఓ చిలుక ఉన్నది. ఆ చిలుక కొన్ని పలుకులు పలికితే నా ముక్కెర 3 అక్కలు అయ్యింది. మరి ముక్కెర 3 అక్కలు అయ్యేటట్టు చిలుకేం పలికింది, అది ముక్కెర ఎందుకు విరిగిందని పాడేసాయి. సిలుక వలికిన పలుకులా పురా నా పాలతి రాజా ముక్కెర 3 అక్కలాయరా. నా పాలతి రాజా ముక్కెర 3 అక్కలాయరా. అన్న ఎట్లా అనిపించింది అన్న ఈ బుజ్జివన్న పాట? భానుమతి మంచి పాట పాడింది, మంచి పాట. థ్యాంక్ యూ సార్. అదే అసలు పాటలన్నీ ఒడిసిపోయినాయి అన్ని జిల్లాలల్లో. ఒక్క బతికింది ఒక్క పాలమూరే, ఒక్క మహబూబ్నగర్ జిల్లాలనే
పాటలు కొంచెం కొంచెం బతికి సెలయేరులాగా ఊటలాగా అక్కడక్కడ చెమ్మ ఉన్నది. చాలా మంచి పాట భానుమతి, బాగా పాడినావు. అయితే ఈ పాట ఇంకా కొంచెం నువ్వు టాప్లో పాడాలి, పాడితే చాలా బాగా వస్తుంది. కింద మిడిల్లో పాడినావు కదా, కొంచెం టాప్లో పాడి చూడు ఎట్లా వస్తుందో. ఇంటి ముంగట సింతే ఉండే సింతలో పట సిలకే ఉండే సిలుక వలికిన పలుకులాకురా నా పాలతి రాజా ముఖ్య రాముడక్కాలాయరా నా పాలతి రాజా ముఖ్య రాముడక్కాలాయరా. అంటే నీ వాయిస్కి ఇంకా పైన పాడొచ్చు, పాడితే కూడా బాగా వస్తుంది. సూపర్, మంచి వాయిస్, బాగా పాడినావు. రైట్. వసీము ఓ నాయనా ఏంది అమ్మో నీతో మాట్లాడుతుంటే అన్న అసలే తల ఎత్తి గొంతు కూడా నన్ను బయటకు వస్తలేదు నాయన. రా అన్న వచ్చేసేయి. నమస్తే అన్న, నీ పేరేం పేరు? నమస్తే చెల్లా, నా పేరు శ్రీను. శ్రీను, ఎవరికెళ్ళి వచ్చినావు నువ్వు? నాది నల్లగొండ జిల్లా చండూరు మండలం కస్తాల గ్రామం. నల్గొండకెళ్ళి వచ్చినావు. మరి ఆటపాట చూస్తున్నావా? చూస్తున్నా చెల్లి, పాటలు మంచిగా అనిపిస్తున్నాయా? చాలా మంచిగా అనిపిస్తున్నాయి. అందుకే నేను ఇందులో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి వచ్చిన. మరి అంతేనా? అవు. సరే, మరి ఏం పాట పట్టుకొచ్చినావు? నల్ల బిచ్చం తెల్లూరి పిల్ల వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళిపోతారు. చిన్న ఏమో అన్ని కొత్త కొత్త పాటలు పట్టుకొని వస్తారు. సరే పాడేసి అన్న. ఓకే, థ్యాంక్ యూ. బిచ్చం తెల్లోరి పిల్ల బండరబోయారు, బండరబోయిన పాదో నాటు బర్రాజెనురో నల్లా బిచ్చంగో జీతగా తెల్లోరి పిల్లనురో కాలెత్తి తన్నకురో నీ కల్లే పోతైరో బిచ్చంగో జీతగా. గారి ఇంటి కాడ సన్నా బియ్యమురో నీ కమ్మల గుడిసెలకొచ్చినంక సద్దా సంకటిరో నల్లా బిచ్చంగో జీతగా తెల్లోరి పిల్లనురో కాలెత్తి తన్నకురో నీ కన్నే పోతైరో బిచ్చంగో జీతగా. అమ్మగారి ఇంటి కాడ నమార మంచమురో నీ కమ్మల గుడిసెలకొచ్చినంక సాపాసింపులురో నల్లా పిచ్చంగో జీతగా తెల్లోరి పిల్లనురో కాలెత్తి తన్నకురో నీ కన్నే పోతైరో పిచ్చంగో జీతగా. అమ్మగారి ఇంటి కాడ సుఖంగా కూసుంటి నీ కమ్మల గుడిసెలకొచ్చినంక ఆకిలి ఊకితిరో నల్లా పిచ్చంగో జీతగా తెల్లోరి పిల్లనురో కాలెత్తి తన్నకురో నీ కల్లే పోతైరో పిచ్చంగో జీతగా నీ కల్లే పోతైరో పిచ్చంగో జీతగా నీ కల్లే పోతైరో పిచ్చంగో జీతగా.
పాట మన ఆట పాటకు తీసుకొని వచ్చినావు. మరి నీ పాట ఎట్లా అనిపించిందో యశ్పాల్ నన్ను అడుగుదామా? తప్పకుండా. సేమ్ గా ఎక్కలెక్కనే నువ్వే అడుగు, నేను అడగను. అన్నగారు నమస్కారం. నమస్తే అన్న, నా పాట ఎట్లా అనిపించింది అన్న? ఇది మంచిగా అనిపించింది పాట. నాన్న ఏం పని చేస్తుండే? నాన్న కూలి పని చేస్తాడు. అంటే పాతకాలం జీతాలకు జీతాలు ఉంటాడు. సూపర్ సూపర్. నాన్న జీతం చేసిన పాట ఇది కదా. అందులో ఏమో పడుతుందంటే వ్యవసాయ పనులలో పోయేటప్పుడు పాతకాలంలో నాన్న కాలంలో మన నాన్నల కాలంలో ఇద్దరు యజమాని కూతురు ఈడు కూలి పని చేసి జీతగాడి బాబు వాళ్ళ పాప కూడా ఇద్దరు కలిసి పనికి పోయేవాళ్ళు అనమాట. అట్లా పనికి పోతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అయినప్పుడు ఆ రైతు అంటే రైతు కాదు, ఆ భూస్వామి బిడ్డకు ఆ కూలి చేసే జీతగాడు కొడుకు కుదిరిన సంబంధం ఈ పాట. అవునమ్మా, మంచి పాట. ఆనాటి సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి పాట ఇది. సూపర్ పాట. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. మొదటి ఉద్దిలా ఆఖరి జుంగని అనిలన్న పంపుతుండు. మరి అనిలన్న ఇప్పుడు వచ్చేది తగ్గేదేలే బన్నీ. బన్నీ దా. నీ పేరేం పేరు? బన్నీ. బన్నే. నీ పేరే బన్నా? గిది ఏడ తీసుకొచ్చినావు నాయనా? బాలి దగ్గర తీసుకొచ్చిన. బాలి వస్తుంది అన్నది కానీ రాలేదు అసలు. ఓలు బాలా? బాలి. బాలి. ఆహా, బాలి మీ ఆవిడ దగ్గర? మా ఆవిడ దగ్గర తెచ్చుకున్నా. వస్తా అన్నది, బంగ్లా కట్టిపించిన అన్ని కట్టిపించిన కానీ రాలేదు ఇంకా. సరే మరి నీ ముచ్చటేందో ఏమో అంత ఇట్లుంది, మరి బాధగా ఉంది. పాడతావా పాట? పాడేసి. బాలి వస్తానని బంగుల గట్టి పిసి, బాలి వస్తానని బంగుల గట్టి పిసి, బాలి రాకపాయే బంగుల కూలిపాయే, బాలి రాకపాయే బంగుల కూలిపాయే. వస్తానని సీరలు నేను తెచ్చి, బాలి వస్తానని సీరలు నేను తెచ్చి, బాలి రాకపాయే సీరలు తిరిగిపాయే, బాలి రాకపాయే సీరలు తిరిగిపాయే. వస్తానని రైకలు నేను తెస్తే, బాలి వస్తాదని రైకలు నేను తెస్తే, బాలి రాకపాయే రైకల రంగువాయే, బాలి రాకపాయే రైకల రంగువాయే. వస్తాదాని పువ్వులు నేను తెస్తే, బాలి వస్తాదాని పువ్వులు నేను తెస్తే, బాలి రాకపాయే పువ్వులు వాడిపాయే, బాలి రాకపాయే పువ్వులు వాడిపాయే, బాలి రాకపాయే పువ్వులు వాడిపాయే, బాలి రాకపాయే పువ్వులు వాడిపాయే. యశ్పాలన్న ఎట్లా అనిపించింది బన్నీ వాడిన పాట? పాట అయితే మంచి పాటే. అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఎదురుసూపు పాట ఇది. ఎదురుసూపు ఆమె కోసం
ఆయన అన్ని రకాలుగా తీసుకొస్తా చేస్తా అన్నాడు. కానీ ఆఖరికి బాధాకరం ఏంటంటే పువ్వులు తీసుకొచ్చి వాడిపోయినాయి. అంటే వాడిపోయినాయంటే తను కథమైపోయిండు. అంత అమర ప్రేమికుడు దేవదాస్ అనమాట ఇతను, జానపద దేవదాస్. థ్యాంక్ యూ సార్. ఓకేనా, మంచి పాట తీసుకొచ్చిన, మంచి పాడినాం. ఇటువంటి పాటలు మనకు కావాలి. పల్లె పాటలు అనగానే అల్లుకొని వచ్చిన పాటలు కాకుండా అది పేగుబంధంతో చుట్టుకొని వచ్చిన పాట కావాలి. అటువంటి పాటలు అయితే మనకు మంచిగా ఉంటాయి. ఓకే ఓకే, థ్యాంక్స్ సార్. రైట్ అమ్మా. చూసిరు కదా, మొదటి ఉద్దిలనైతే ఇడిదిక్కు జుంగలు పెబ్బలు మస్తు మస్తు పాటలు పట్టుకొని వచ్చి పాడిర్రు. మరి రెండవది సురువు చేసుకుందామా? రెండవది సురువు చేసుకోవాలంటే మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళ పెబ్బలు వాడరు, వాళ్ళ జుంగలతోటి పాటలు పాడిస్తారు. మరి వసీము అక్క మా అక్క వస్తుంది మళ్ళీ ఇప్పుడు. అక్క వచ్చేసే అక్క. ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు? ఎండిపోయిన చెరువు నుండి ఇట్లా వెళ్తూ ఉంటే మాడమండి ఇట్లా గంప దించడానికి అని పిలుస్తూ పాట పాడతా. పాడేసే అక్క. ఎండిపోయిన చెరువు నుండి నందివాలే నేనే రంగా మడమండే గంప దించురా నా సింధూరయ్యా మంది కళ్ళు మండి పాయరా నా సింధూరయ్యా మంది కళ్ళు మండి పాయరా. నేరడి కింద చల్లటి సెలిమే ఉండే నువ్వు చల్లా నేను చల్లరా నా చందూరయ్యా బల్లన తెల్లారి పాయరా నా చందూరయ్యా బల్లన తెల్లారి పాయరా. చింతమాను గూటిలోన రామ సిల్క పలుకులకు సిల్క వలికిన పలుకులాకురా నా చందూరయ్యా ముత్యము మూడక్కలాయరా నా చందూరయ్యా ముత్యము మూడక్కలాయరా. సపలాని కొనుక్కుంటేనే జల్లలాని తెలివకపాయరా భర్తనంటూ చేసుకుంటేరా నా చందూరయ్యా ఏముడాని తెలివకపాయరా నా చందూరయ్యా ఏముడాని ఎరకాలేదురా నా చందూరయ్యా ఏముడాని ఎరకాలేదురా నా చందూరయ్యా ఏముడాని ఎరకాలేదురా. ఎండిపోయిన చెరువు నుండి నందివాలే నేనే రంగా మాడమండే గంప దించురా నా చందూరయ్యా మంది కళ్ళు మంది పాయరా నా చందూరయ్యా మంది కళ్ళు మంది పాయరా నా చందూరయ్యా మంది కళ్ళు మంది పాయరా.
అనిపించిందన్న అక్క పాడిన పాట? మొదటి పాట కన్నా ఈ పాట మంచిగా పాడింది. థ్యాంక్ యూ. మంచి రాగంలో శృతిలో పాడింది. మన వాళ్ళ మ్యూజికల్ని ఏం ఇబ్బంది పెట్టలే. లాస్ట్ ఏం చెప్తుంది పాడమ్మా. చేపలాని కొనుక్కుంటేనే జల్లలని తెలవక పాయరా భర్తనంటూ చేసుకుంటేరా నా చందూరయ్యా ఏముడాని ఎరకాలేదురా నా చందూరయ్యా ఏముడాని తెలవక పాయరా. అంటే ఇద్దరు ప్రేమలో పడి లోకాన్ని మర్చిపోయి చేసుకున్న తర్వాత అసలు తెలిసింది వాడు యముడని, అసలు తెలిసింది వాడు జల్లశాపని. కాబట్టి ఈ పాటల అర్థం ఏంటంటే ఇష్టపడి చేసుకుంటే నన్ను ఇంత బాధ పెడతావా అని చెప్తున్న పాట. మంచి అర్థవంతమైన పాట, జానపద పాట, పల్లె పాట. ఇది మంచి పాట అమ్మ, సూపర్ పాట. థ్యాంక్ యూ సార్. అంటే ఈ పాటలో మెచ్యూరిటీతో పాడినావు. గతంలో మంచిగా లేదు ఆ పాట, ఈ పాట కొంచెం పర్వాలేదు. థ్యాంక్ యూ. మంచి పాట. ఓకే సూపర్ అమ్మ. అనిల్ అన్న చెప్పమ్మా. చెల్లె భానుప్రియ తయారుగా ఉందా? పల్లె జానపదం తీసుకొని వస్తుంది. వచ్చేసే చెల్లె. ఏం పాట పట్టుకొచ్చినావు? అంటే మేనమామకి వద్దు ఈ పని చేయొద్దు అని చెప్తూనే సరే చెయ్యి అని చిలిపిగా కొంటగా చెప్తున్నా. ఛాన్స్ ఇస్తుంది అన్నట్టు. సరే మరి పాడేసేయి. పోతే కన్ను గీటకు మామ కట్టెలాకు నిన్ను పోతే కన్ను గీటకు మామ కన్ను గీటిన కట్టె కడమండదోయ్ మామ కన్ను గీటిన కట్టె కడమండదోయ్ మామ వద్దొద్దు మామ వద్దొద్దు మామ ఓమేన మామ నవిలేత నడుములు నలపద్దు మామ వద్దొద్దు మామ ఓమేన మామ నవిలేత నడుములు నలపద్దు మామ. నిన్ను పోతే నిందలయ్యకు మామ నీలాకు నిన్ను పోతే నిందలయ్యకు మామ నిందలేసిన కడవ నిందదోయి మామ నిందలేసిన కడవ నిందదోయి మామ వద్దొద్దు మామ వద్దొద్దు మామ ఓమేన మామ నవిలేత నడుములు నలపద్దు మామ వద్దొద్దు మామ ఓమేన మామ నవిలేత నడుములు నలపద్దు మామ. తోటల కోతే బాసలాడకు మామ బంతి తోటల కోతే బాసలాడకు మామ బాసలాడిన కాడ బాగుండదోయ్ మామ బాసలాడిన కాడ బాగుండదోయ్ మామ వద్దొద్దు మామ వద్దొద్దు మామ ఓమేన మామ నవిలేత నడుములు నలపద్దు మామ వద్దొద్దు మామ ఓమేన మామ నవిలేత నడుములు నలపద్దు 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 మామ. ఏడికెళ్ళి పట్టుకొచ్చినావు ఈ పాట? ఈ పాట కూడా పాలమూరుకెళ్ళి పట్టుకొచ్చిన. పాలమూరుకెళ్ళే. అమ్మో అసలు పాలు రాయినంత కమ్మ
కమ్మగా ఉంది పాట. సూపర్ పాట పట్టుకొచ్చినావు. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది పాట? పాట బాగుంది, మంచి పాట. అయితే ఈ పాటలో ఇది జనరల్గా ఈ పాటని వర్షన్ మార్చి పాడారు. ఇది కోలాటం పాట అనమాట యాక్చువల్గా. ఆహా నిందలేసిన కడవా, నిందలేసిన కడవా, నిందలేసిన కడవా, నిందలేసిన కడవా, నీళ్ళకు నేను పోతే నిందలేయకు మామ, నీళ్ళకు నేను పోతే నిందలేయకు మామ, నిందలేసిన కడవా నిండదోయి మామ, నిందలేసిన కడవా మామ, నిందలేసిన కడవా. ఇది కోలాటం మహబూబ్నగర్ జిల్లాలో అద్భుతంగా వేస్తున్నప్పుడు వాళ్ళు దుమ్ము రేగే పాట ఇది. సూపర్ పాట, మంచి పాట అమ్మ. థ్యాంక్ యూ సార్. వసీం ఏంది చెప్పు. అయ్యన్నను పంపు, అయ్యన్నను పంపు. పోనా ఏం పాట పట్టుకొచ్చినావు? మందయ్య నాన్న. ఏడ నేర్చుకున్నావు ఈ పాట? ఈ పాట కూడా మా నాన్న ఇచ్చి. నాన్ననే. సూపర్. ఆ పాట వాడేసాయి మరి. మందయ్యానా ఓ మందయ్యానా, నీ మాటలెంతో మామిడి ఫలములు కుందారావదనా, సై సై మందయ్యానా ఓ మందయ్యానా, నీ మాటలెంతో మామిడి ఫలములు కుందారావదనా, సై సై. నిన్న నేడు నా పొందుగూడి నా నేరాములు ఎంచుట నీకు రీతుగాదయ్యో, సై సై. నిన్న నేడు నా పొందుగూడి నా నేరాములు ఎంచుట నీకు రీతుగాదయ్యో, సై సై. ఏమే బామా మాట్లాడవేమే, చిత్తబాలుడు సిన్నోడనుకున్నావా బామానందానా, సై సై. ఏమే బామా మాట్లాడవేమే, చిత్తబాలుడు సిన్నోడనుకున్నావా బామానందానా, సై సై. మంచిది బంగారు గుండ్లాది, నేనేమి సేతు తమ్ముళ్ళారా కాది కూలపుది, సై సై. బర్రే నమ్మితి బర్రె చూడా నమ్మితి, అరే బర్రెకున్న పంగల గుంజ పన్ను కమ్మితి, సై సై. బర్రే నమ్మితి బర్రె చూడా నమ్మితి, అరే బర్రెకున్న పంగల గుంజ పన్ను కమ్మితి, సై సై. 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 పాట ఎట్లా అనిపించిందో యశ్పాల్ అని అడుగుదాం. అన్న ఎట్లా అనిపించింది ఈ సీన్ అన్న వాడిన పాట? యక్షగానం ట్యూన్ లాగా వస్తుంది. అయితే యక్షగానంలో కథలో మలిసిన పాట ఇది. కాబట్టి ఈ పాట మనకి వింటా ఉంటే
ఆ కథ చూస్తేనే మనకు పాట తెలుస్తుంది. ఈ పాటల అర్థాలు కూడా అట్లనే ఉన్నాయి. అయితే ఆనాడు ఉన్నటువంటి పన్నులు, ఆనాడు ఉన్నటువంటి అణచివేత అదంతా కూడా దీంట్లో కనపడుతుంది. బర్రె నమ్మితి, బర్రె దూడ నమ్మితి, బర్రెకున్న పంగలగుంజ పన్నుల కమ్మితి. అప్పుడు పన్నులు అంత దాష్టికంగా ఉంటుండే అనమాట. ఇంట్లో ఎవరికైనా రోలు ఉంటే కూడా పన్నే, రోకలుంటే పన్నే, మంచి 2 కోడిపుంజులుంటే పన్నే. అంత దారుణమైనటువంటి దాష్టికం ఈ భూమి మీద, ఈ ధరణిలో ఉన్నది. దాన్ని ఎత్తిపడుతూ ఆ కథ ఉన్నట్టుంది. ఆ కథలో భాగంగా ఈ పాట ఉంది. మంచి పాట. అయితే ఇది జానపదులు రాసుకున్న పాటే. సూపర్ పాట తమ్మి. అయితే నీలో పాటతో పాటు మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు. ధన్యవాదాలు సార్. మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడు. పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తున్నాడు. ధన్యవాదాలు సార్. రైట్. అనిల్ అన్న వస్తుండు మంచి సేకరణ పాటతో. ఓకే బన్నీ వచ్చేసేయి. చెప్పు, మీ పిల్ల గురించి పాట పట్టుకొస్తావా? అట్లా ఏం లేదు, కానీ నేను ప్రేమిస్తే ఆమెనేమో వాళ్ళ అమ్మ నాయన వాళ్ళేమో వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. దాని గురించి నేను సారదాయి వండినా, ఇక కళ్ళుదాయి వండినా, మళ్ళీ షాదాయి వండినా, మతి మరిచి కూడా వండిన పెళ్ళి అవుతున్నదని. అయిపోయి ఇంకా సరే ఆ పాట పాడు. అప్పమ్మ సంతార ఓ నరిశో నిన్ను వేరే ఊరికి ఇచ్చిర నా నరిసి. నీ అప్పమ్మ సంతార ఓ నరిశో నిన్ను వేరే ఊరికి ఇచ్చిర నా నరిసి. వచ్చినప్పుడు నరిశో నిన్ను మతి మర్చి పండింటి నా నరిసి. నిన్ను మాట చేయవచ్చినప్పుడు నరిశో నిన్ను మతి మర్చి పండింటి నా నరిసి. తాగేటప్పుడే ఓ నరిశో మేము కలిసిమెలిసి ఉండింటి నా నరిసి. మేము ఛాయ తాగేటప్పుడే ఓ నరిశో మేము కలిసిమెలిసి ఉండింటి నా నరిసి. గడిగేటప్పుడే ఓ నరిశో నేను కళ్ళు దాగి పండింటి నా నరిసి. నీ కళ్ళు గడిగేటప్పుడే ఓ నరిశో నేను కళ్ళు దాగి పండింటి నా నరిసి. సారదోలేటప్పుడే ఓ నరిశో నేను శారదాయి పండింటి నా నరిసి. నిన్ను శారదోలేటప్పుడే ఓ నరిశో నేను శారదాయి పండింటి నా నరిసి. వాడేటప్పుడే ఓ నరిశో నేను శారదాయి వండింటి నా నరిసి. నీ శ్వాస వాడేటప్పుడే ఓ నరిశో నేను శారదాయి వండింటి నా నరిసి. నీ శారదాయి వండింటి నా నరిసి. నేను శారదాయి వండింటి నా నరిసి. నేను శారదాయి వండింటి నా నరిసి. యశ్పాలన్న
తగ్గేదేలే బాని పాట ఎట్లుంది చెప్పు. బాల్య వివాహం కొంత కనపడుతుంది ఈ పాటలో. ఇందులో ఇంకొకటి మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా నీదేం సంతరా నీదేం సంత అనేది తిడతారు కదా, ఆ తిట్టు కూడా దీంట్లో మంచిగా మనకు కనబడుతుంది. సంత అంటే మనం ఏమనుకుంటుంటే కూరగాయలు అమ్మే సంతే అనుకుంటాం, కానీ సంత అంటే అది కాదు. మొత్తం నీ వర్ణం నీ వంశం 7 తరాలు అటు 7 తరాలు ఇటు నీదేం సంతరా అని అంటారు. అట్లా నీదేం సంత మీ అమ్మ అక్కడ ఇచ్చింది ఇక్కడ ఇచ్చింది అని చెప్పి చెప్తున్న పాట మంచి పాట ఇది. గ్రామీణ పల్లె పాట ఇది. సూపర్ పాట తమ్మి. థ్యాంక్ యూ సార్. చూసిరు కదా మంచి మంచి పాటలు, పెబ్బలు, జుంగలు అందరూ మంచి మంచి పాటలు పాడిరు. మరి ఎవరు గెలిచిరు ఏంది అని తెలుసుకోవాలంటే మా అన్న దగ్గరకు పోదాం. యశ్పాల్ అన్న పిలుచుకుందినా అడిదిక్కు జుంగల్ని ఇడిదిక్కు జుంగల్ని, ఆ పెబ్బని ఈ పెబ్బని అందరినీ ఈ సంతను పిలుచుకుందినా అందరు బిల్లు స్టేజ్ మీదకి. వసీమో నీ జుంగల్ని పట్టుకొని నువ్వు వచ్చేసే, అనిల్ అన్న మీ జుంగల్ని పట్టుకొని మీరు రండి. సూపర్ అన్న. అసలు ఇడిదిక్కోళ్ళు మంచి మంచి పాటలు పాడి వీళ్ళిద్దరికి అసలు పోటీ వీళ్ళిద్దరికే, ఇటోళ్ళ తోటి కాదు వీళ్ళకు. వీళ్ళు మంచి మంచి పాటలు పట్టుకొచ్చి వీళ్ళు వాడిండ్రు. మరి వీళ్ళిద్దరు ఇట్లకే ఒక్కోళ్ళు వీళ్ళిద్దరు ఇట్లకే ఒక్కోళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్లకి పోయేదందుకు ఎవరిని ఎన్నుకుందాం. జనరల్గా ఆటపాట అనగానే పల్లె జానపదాలనే పాడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి దానికి అనుగుణంగా వచ్చారు, మంచిగా పాడిండ్రు. ఇద్దరు అనిల్ కానీ మనోడు మంచిగా వసీం కూడా వసీం మంచి పాటలు పాడారు. అయితే వాళ్ళ టీంలో ఉన్న దాంట్లో వనిత ఉంది కదా, వనిత కోటి నగల పాట. ఈ పాట పాడినప్పుడు కొంత ఆమె బాగా బెరుకుతో పాడింది, మ్యూజిక్ కూడా కరెక్ట్గా సింక్ కాలేదు, కొంచెం భయంగా పాడుకుంటూ పోయింది. తర్వాత అద్దంకి సీన్ కూడా నల్ల బిచ్చం అనే పాట ఉంది కదా, ఆ పాట అప్పుడు పాట కూడా ఇబ్బందిగా పాడిండు బాగా. అంటే వాయిస్ లేవలే, మనోడిదే కింద వాయిస్ బాగా లేవలే. రెండోసారి పాడినప్పుడు మాత్రం అద్దంకి శ్రీని మంచి పాట పాడాడు. తను కూడా పాడింది బాగానే. తను కూడా మ్యాక్సిమం ఫస్ట్ దానికన్నా రెండో దాని పరిణితితో పాడింది. కాబట్టి దీంట్లో సీను ఓకే. సూపర్. మరి అనిల్ అన్న టీం నుండి అనిల్ అన్న టీంలో భానుప్రియనా ఫస్ట్ పాట కూడా బాగా పాడింది, ఇంటి ముంగటి పాట. తర్వాత నన్నొద్దు ఓ మామ పాట కూడా బాగా పాడింది. తర్వాత మనోడు బన్నీ 2 పాటలు కూడా పక్కా జానపదాలు తీసుకొచ్చాడు, ఒరిజినల్ జానపదాలు తీసుకొచ్చాడు. తమ్ముడు కూడా మంచిగా పాడిండు, కాకపోతే ఆ స్వరం చాలా కింద ఉందన్నమాట. పాడాలన్న ఇంట్రెస్ట్ ఆ కుతూహలం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అందరం అన్ని పాటలు అందంగా పాడలేం కదా, పాడాలనే పాడతాం, ఇష్టంతో పాడతాం. వాళ్ళ గాత్ర ధర్మాన్ని బట్టి వాళ్ళు ఉన్నటువంటి గాత్ర ధర్మాన్ని బట్టి పాడతారు. కాబట్టి మంచిగా పాడినవు తమ్మి, సూపర్, పర్వాలేదు. అయితే దీంట్లో మన భానుప్రియ ఓకే విన్ను అనిల్ అన్న దాంట్లో ఓకేనా. అయితే మళ్ళీ వచ్చే దాంట్లో మళ్ళీ మీరు విన్ అయినటువంటి వాళ్ళు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒరిజినల్ పదాలని తీసుకురండి. మన ఛానల్లో చూసే వాళ్ళంతా కూడా కింద కామెంట్లు మంచిగా వస్తున్నాయి, ఒరిజినల్ జానపదాలు పాడుతున్నారు, మంచి కార్యక్రమం తీసుకున్నారు ఆటపాట. ఎందుకంటే చూసి ఇప్పుడు వచ్చే యూట్యూబ్లో పాటలు చూసి మేము మొహమాసిపోయినాం. ఇది మంచి కార్యక్రమం బాగా చేస్తున్నారని మంచి కితాబ్ వస్తుంది. కాబట్టి మీరు రాబోయే మళ్ళీ కార్యక్రమాలు కూడా అటువంటి పాటల్ని తీసుకురండి. అట్లా మనము ఆలరిద్దాం, మన ఆట పాటని మరింత వెలుగొందే విధంగా తీర్చిదిద్దుదాం. ఓకేనా? రైట్ అమ్మ, తప్పకుండా. చూసిండ్రు కదా, ఇది ఇవాల్టి మన ఆట పాట. వచ్చే వారం కూడా పెబ్బల్ని జుంగల్ని మా ఆర్కెస్ట్రా అన్నల్ని యశ్పాల్ అన్నని అందరినీ పట్టుకొని వచ్చేస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి ఆట పాట సందడి. ఇది పల్లె పాటల సింగిడి.